హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను ఇలా నల్లగా అయిన ఇత్తడి రాగి వస్తువులను చేతులు నొప్పి పుట్టే వరకే రుద్దకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. వీడియో చూశాక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. ఇవి రాగి ఇత్తడి వస్తువులు. కొన్ని రోజుల నుండి వాడటం మానేశానండి, అందుకే ఇలా నల్లగా అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు వీటిని నలుపు పోగొట్టడం కోసం బౌల్లో 2 లీటర్ల నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ నీళ్ళలో వాడేసిన నిమ్మబద్దలను వేసుకొని మరగనివ్వాలండి. మనం పులిహోర చేసినప్పుడు కానీ లేదా రోజు ఏదో ఒక రూపంలో నిమ్మకాయలను వాడుతూ ఉంటాం కదండి. అలా వాడేసిన నిమ్మబద్దల్ని పడేయకుండా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. నేను అలాగే స్టోర్ చేశాను. స్టోర్ చేసాక అవసరమైనప్పుడు కుక్కర్లో కానీ ఇడ్లీ పాత్రలు నల్లగవ్వకుండా వేసుకోవచ్చు అనమాట. అలా స్టోర్ చేసుకున్నటువంటి నిమ్మబద్దల్ని ఇప్పుడు నేను ఈ నీళ్ళలో వేశాను. ఈ నీళ్లు మరిగేటప్పుడు ఇత్తడి గిన్నె ఇంకా రాగి గ్లాసును వేసుకుందాము. మంచిగా మునిగేటట్లు వేసుకోవాలండి. అర నిమిషం ఉంచాక వెనక్కి తిప్పుకుందాము. చూడండి ఎంత తెల్లగా వచ్చిందో. ఈ గిన్నె అయితే బంగారు వస్తువుల దగదగ మెరిసిపోతుంది కదా. అస్సలు రుద్దే పని లేకుండా ఈజీగా పోతాయండి. నిమ్మ చెక్కల్లో ఉన్నటువంటి పులుపు నీళ్ళలోకి దిగి నీళ్ళన్నీ పుల్లగా అవుతాయి. ఈ పుల్లటి నీళ్ళలో వేయగానే వెంటనే ఇలా తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట. తిప్పాక మళ్ళీ అర నిమిషం ఉంచి నీళ్ళ నుండి తీసేయాలి. మళ్ళీ ఈ నీళ్ళలో రాగి చెంబును వేస్తున్నాను. చెంబు పెద్దది కదండి, అందుకే ఇలా తిప్పుకుంటూ ఉండాలి. జస్ట్ ఈ వాటర్ టచ్ అయితే చాలండి, వెంటనే తెల్లగా వచ్చేస్తాయి. తీసిన తర్వాత వీటిని ఇలాగే వదిలేయకూడదండి, పులుపు అంటుంది కదా, పాడవుతాయి. జస్ట్ 1 సెకండ్ క్లీన్ చేసి నీళ్ళతో కడగాలి. అన్నీ కడిగాక పొడి బట్టతో శుభ్రంగా తుడుచుకుందాము. చాలా తెల్లగా వచ్చాయి కదండి. ఇప్పుడే షాప్లో కొని తెచ్చిన వాటిలా దగదగా మెరిసిపోతున్నాయి కదా. ఈ గిన్నె అయితే అచ్చం బంగారం దానిలాగా మెరుస్తుంది. చాలా నీట్గా వస్తాయండి. తుడిచిన తర్వాత కవర్లో పెట్టుకుంటే మళ్ళీ తొందరగా నల్లగా అవ్వకుండా ఉంటాయన్నమాట. మీరు కూడా ఇలా వాడేసిన నిమ్మబద్దలను వేస్ట్ చేయకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవసరమైనప్పుడు వాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.